సన్ననడగంగా సెల్ల ముఖము కళ్ళు చూసిండే అమ్మా చెల్ల ముఖము కళ్ళు చూసి ఓ బిడ్డ చెల్లలా చంద్రాల దేవి మర్చిపోయిన దుఃఖం మల్ల గుర్తు ఎత్తి చెల్లే ఆ గోడకున్నదెవలో కాదు చెల్లలా నిన్ను గన్న తల్లి నన్ను గన్న తల్లి నిన్ను గన్న తండ్రి నన్ను గన్న తండ్రే చెల్లెలా వాళ్ళు ఎవరో కాదు చెల్లె మన తల్లిదండ్రులు అన్నాడు ఆ పిల్లగాడు వరాలు రాదు చెల్లెతో అనవరకాల చెల్లె ఏమన్నది అన్నా మరి ఆ ఫోటోలు ఉన్నది మన తల్లిదండ్రి అయితే మనల్ని సాదుకునేది మన తల్లిదండ్రి కాదా అని అని ఆ చెల్లె అడిగే వరకల్లా చెల్లెని దగ్గర తీసుకున్నాడు చెల్లె నీకు జరిగిన చరిత్ర వివరించుట విను అని ఆ చెల్లెను తొడ మీద కూర్చుండబెట్టుకొని పిల్లగాడు వరాల రాజు చెల్లెలా ఇది పౌడంపుపురి పట్టణం ఈ పట్టణాన్ని పరిపాలన చేసేటి మన నాన్న పేరు పౌడంపు రాజు మన తల్లి పేరు ముత్యాల గన్ని నేను ఒక్క కొడుకును 5 ఏళ్ళ పిల్లగాన్ని వరాల రాజునుండంగా కొరిగెట్ట కొడుకున్నాడు కానీ సచ్చిన్నాడు మీద పడి ఏడ్చుటానికి బిడ్డ లేదని మన అవ్వును మన నాయన దేవుళ్ళ పూజలు పోయి ప్రాణ గండానికి వాళ్ళు నిన్ను అన్నారు నువ్వు పుట్టినాక 21 దినం నాడు నీ పేరు పెట్టుకున్నాక 22వ రోజు నాడు అవ్వయ్య చచ్చిపోయారు చెల్లె మన అవ్వయ్య చచ్చిపోంగ మనల్ని తీసి సుంకరి మా మల్లన్న చేతులు పెడితే సుంకరి మల్లన్న గుణవంతుడయి సుంకరి మల్లన్న భార్య గుణవంతురాలయ్యి మనల్ని సాదుకుంటారు చెల్లె వాళ్ళు మన తల్లిదండ్రి కాదు వాళ్ళు సుంకరులు వాళ్ళు మన తల్లిదండ్రి అస్సలకే కాదు వాళ్ళు మన సుంకరోళ్ళు మన కింద పని చేసే సుంకరోళ్ళు వాళ్ళు గోడకున్న పోటు వాళ్ళు ఉన్నది మన తల్లిదండ్రే చెల్లెలా అని గామాట చెప్పంగా ఎడంత్రాల మాలులో నారాడా మన తల్లిదండ్రి చెల్లెల మన కింద ఉన్నోళ్ళు సుంకరి మల్లన్న ఈ ముచ్చట ఇట్లా వివరించి చెప్పంగా చెల్లెతోటి చెప్తుంటే బాబగారి ఉండ వీరుడచ్చమ్మ విన్నది అబ్బ కొడుక ఇన్ని రోజుల బట్టి సాదుకుంటే ఏమొచ్చింది నిన్ను పెంచుకుంటే నిన్ను పెద్ద ఎత్తే ఏమచ్చరవో పాడు కావు ఇన్ని రోజుల బట్టి నా కొడుకు అనుకుంటాను ఇన్ని రోజుల బట్టి నా బిడ్డ అనుకుంటాన్నా ఇంత 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 పిల్లలను 7 ఏళ్ళ బట్టి సాత్తన్నా అబ్బల్లంచ కొడుక మరి వీళ్ళు నా చిన్నమ్మని చెప్పబోతుంది చిన్నయ్యని చెప్పబోతుంది వీళ్ళు మన తల్లిదండ్రులు సాదుకుంటారు వాళ్ళు సుంకరోళ్ళు చెల్లె మన కింద పనిచేస్తాడు సుంకరి మల్లిగాడు సుంకరి వీరులచ్చి గోడకున్న పోటు వాళ్ళు ఉన్నది మన తల్లి మన తండ్రి అని చెప్పినవరా అబ్బ కొడుక నువ్వు ఇయ్యాలనే 14 ఏళ్ళ పోరనివే అటువంటి నీ 7 ఏళ్ళ చెల్లకు ఇంత నూరి పోతున్నావంటే రేపటి కళ్ళ కొడుకో నువ్వు పెరిగి పెద్దగా అయినాక ఇంకా 4 ఏళ్ళు అయితే 18 ఏళ్ళు వైద్యునికి పెళ్లి చేసినాక వచ్చిన పెళ్ళాన్ని పట్టుకొని రాజ్యం నీ చేతులు పడ్డాక ఆ దేశం నీ చేతులు పడ్డాక నువ్వు మమ్మల్ని ఎడికెళ్ళి దావురా పాడుకావు మమ్మల్ని నువ్వు సాధవు నువ్వు పెంచవు రేపటికల్లా ఈ రాజ్యం నాకే కావాలి ఈ దేశం నాకే కావాలి అని బతుకువని భాగ్యం ఇస్తే బర్రె పుర్రని బాయిలో పోసిన సందం చేస్తుంది ఆడది అది వరరాగా దుర్బుద్ధి అనేది ఉట్టలేదు ఈ కొడుకు మాత్రం అనక వాళ్ళు సుంకరి మల్లిగాడు సుంకరి వీరుల వరకల్లా లేని దుర్బుద్ధి ఉడుతాంది ఏదన్నా ఒక్క విధం వేసి పోరగళ్ళను చంపుతాం 2 పోరగాళ్ళ చంపిన మనకో ఈ పోరగాళ్ళను చచ్చిరనుకో రాజ్యము నాదే అవుతుంది దేశము నాదే అవుతుంది ఎండి నాదే అవుతుంది బంగారము నాదే అవుతుంది
దొరసాన్ని నేనైతా ఈ చుట్టూన్న దొడ్డికి నా మొగడు రాజైతాడు మొగడు వచ్చినాక అయింది కాంతి 7 ముచ్చట్లు ఎచ్చు చెప్పి నా మొగనికి అన్నం పెట్టి మొగని చేతుకు కడకం ఇచ్చి అర్ధరాత్రి వాళ్ళ చంపు అని చెప్పుతా అని భర్త వచ్చటనకు నా ఇన్నో అయ్యో అన్న శాఖలు 66 కూరలు అవని ఎదుర మజ్జిగ 76 కూరలు ఎవరందరూ పెరుగు అప్పుడు వేసింది సప్పడి అప్పాలు సార పలకలు నేతి గారెలు నేతి బూరెలు మొగనికి కమ్మగా అన్నం పెడతా కమ్మగా అన్నం పెట్టినాక మంచిగా కూసుండ పెడతా వానికి చేతికి కత్తిచ్చి వాళ్ళ చంపు అంట అయ్యా అని కడుపుల కత్తులు పెట్టుకొని మీది మాటలకు అగో వన్న శాఖలు తయారు చేసి మొగను రాకడికి ఎదురు చూడంగా కత్తిని కాడ రాదు నా ఇన్నో నా ఇన్నా మంత్రి మల్లయ్య చూసిన కత్తిరి కాడ రాజు వేలుకున్నోడు తేజ వేలుకున్నోడు ఇప్పుడే నా భార్య వేడికి వెళ్ళిపోయి నా భార్య చేత కవులం అంత అన్నం తిని కత్తిరి కాడికి వెళ్ళి వస్తున్నా పడుకుంటా సంతోషపడుకుంటా మంత్రి మల్లయ్య చూసిన లోకిల్ల బాటలు పట్టుకున్నాడు ఎగిరంగా వెళ్ళిపోతున్నాడు మంత్రి మల్లయ్య ధనాదాన ఏడంతరాల మాల బాట పట్టుకున్నాడు తను పోతా ఉన్నాడమ్మ రామరామ ఏం చేస్తున్నవే ఓ నాకు కత్తిరి కాడికి వెళ్ళి వచ్చిన నాకు అన్నం పెట్టు అన్నం తింటా మళ్ళా కత్తిరి కాడికి పోతా ఇక పోడే ఏం పాడండి ఓ నాడు ఒక్కనాడు అన్న ఆయన చీరన పోతి ఆయన రైకన పోతి ఆయన పూలన ఆయన మిండడు కొడుకు నీ గుండు నీ దినాలు కాను కదరు తీసుకుపోయి 10 కంపలు ఎత్తేస్తాడు పత్తకు లేకుండా వస్తాడు బాడుక నేను నాకు మిండడు ఉన్నాక నా మొగంతో అని చెప్పపోదునా అయ్యా నాదా ఈ వంతాడుపుల కాడ గా మూలకు నాకు మిండడు ఉన్నాడు అటు వేనప్పుడు నీకు సడ్డ కూడా అవుతాడు నీకు తమ్ముడు అవుతాడు అటు వేనప్పుడు ఇంత కళ్ళ అవుతుంది నేను చెప్పపోతున్నా ఇగో నాకు ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టు అన్నం తినాల కత్తిరి కడిగి పోవాలి అబ్బో అన్నం పాడబడడం మునుపటి వాళ్ళ కారు ఎక్కలే ఎందుకంటే ముసల్లాన్ని ఏడ ముసిరింద్ర నాకు ఇంకా లేతలేమో కాలెక్కలే కరోనా రోగం వచ్చిన కాడికి వెళ్ళి ఆ బాడకావులు సూదులు వేసిర్రు తర్వాత హార్ట్ అటాక్ వస్తాడంట వేసుకోరా ఇబ్బంది పెట్టిరు వాళ్ళ వీరమ్మని ఎత్తుకోవాలి కొడుకు ముఖాలు ఎత్తులే పడుతులకు కూడా బాడకావులు వేసుకుని అక్కడ వేసుకొని ఇమ్యూనిటీ పెరుగుతుంది నీకు ఇమ్యూనిటీ దమ్ము గట్టిగా అవుతుంది అన్నది గంగలు కలిపిరు వాళ్ళ వీరమ్మని ఎత్తిపోయా 2 పడ్డాయి నాకు నాశనం చేసి బాడకావు లేని రోగాలు వస్తాయి తుమ్ముల మీద తుమ్ములు వస్తాయి మునుకోవటంలే కాదు అన్నం తెల్లగున్నది అన్నం ఇది అన్నమా ఈ పచ్చదేది చికెన్ చికెన్ అన్న టమాటా అంటారు నువ్వు చికెన్ అంటే ఫ్రై చేసిన వాళ్ళకి అర్థం అయితే ఇప్పుడు ఎవరు పూత కాదు 2 రకాలు పెట్టింది
ఒకటి టమాటా ఒకటి చికెన్. ఇది చికెన్ ఫ్రై, ఇది మటన్ ఫ్రై. ఈ పచ్చదేంటి? బోటి వేపుడు ఉన్నది, బోటిను నల్ల రెండు కలిపి వేయించిన పట్టుకురమ్మంటావా? ఏమంది బిడ్డ ఏమంది దానికి పచ్చడి ఇది పచ్చకూర. పచ్చకూర ఈనాడు మంత్రి మల్లయ్యకు అన్నం పెట్టినప్పుడు ఆ మంత్రి మల్లయ్య చూసిన మాట మూట అన్నం కలిపిండు. అన్నం తింటుందని చెప్పి ఏనాడు మంత్రి మల్లయ్య ఆగురా ఇగో తింటావా? ఆకలి అవుతుంది. ఆకలి ఆకలి అయినప్పుడు తినద్దా? తినాలి, తిను. మంత్రి మల్లయ్య అన్నం తింటానా? తింటావా? ఆకలి అయితే తింటనే కమ్మ ఉందా? తినగలేకపోతే కమ్మగా ఉందా కాబట్టి తింటావా? తింటేనే తినయ్యో పాపం తినేమో తిననిచ్చి తట్టే ఉన్నదా నాన్న అన్నం? తింటాను. తింటావా? కమ్మ ఉందా? తినగలేకపోతే కమ్మగా ఉందా కాబట్టి ఇక ఏమిటయ్యే ప్రాణనాథ ఓనాదా, ఏమిటయ్యే ప్రాణనాథ ఓనాదా, నీకన్నా ఎక్కువనే ఓనాదా, నాకెవ్వలయ్యా ఓనాదా, నాకన్నా ఎక్కువనే ఓనాదా, నీకు ఎవ్వలయ్యా ఓనాదా. నేను ఒక్క మాట చెప్పుతాన్న విను. ఏం మాట? నా కొడుకు అంటివి, నా బిడ్డ అంటివి వాళ్ళని తీసుకొచ్చి నా చేతిలో పెడితే ఆ పాపం ఉండా ముత్యాల అన్నీ చచ్చిపోయింది. ఆ బాడుకావు పౌడంపురా చచ్చిపోతే ఆ పోరన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి 7 ఏళ్ళు అవుతుందయ్యా. ఇక 7 ఏళ్ళ పట్టినాదా ఓ నాదా, అయ్యో 7 ఏళ్ళ పట్టినాదా ఓ నాదా, నేను పిల్లలు దాదుకున్నావో నాదా, నేను బిడ్డను పెంచుకున్నావో నాదా, నా కొడుకు అనుకున్నా, నా బిడ్డ అనుకున్నా, మన కొడుకు మన బిడ్డ. నాకు పిల్లలు లేకున్నా కానీ వాళ్ళే నా కొడుకు, వాళ్ళే నా బిడ్డ అని ఆప్యాయతంగా అనరాగంగా నేను దాదుకుంటే ఆ వరాల రాజుగాడు వాని మీద మన్నెత్తిపోయా. ఆ బొడ్డి చంద్రాల దేవి 7 ఏళ్ల పోరియాళ్ళు ఏమనుకుంటారు? ఎరికేనా నీ పోరగాళ్ళ మీద మన్నేవో నాదా, పోరగాళ్ళ మీద తుమ్ము ఓ నాదా, ఏమంటే చెప్పవాలి ఓ నాదా, నేనేమంటూ చెప్పాలి నాదా. పొద్దుగా లేచిండు ఆ వరాల రాజుగాడు ఏమన్నాడు ఎరికేనా? నిన్నేమన్నాడు? వరాల రాజుగాడు ఏమన్నాడు ఎరికేనా? అగో గోడకున్న 2 ఫోటోలు వాళ్ళ అవ్వయ్య చూసి చెల్లె ఆ ఫోటోలు ఉన్నది మన అవ్వ, ఆ ఫోటోలు ఉన్నది మన నాయన, మనల్ని దాదుకున్నటోడు సుంకరోడు వాడు మల్లిగాడు, అది సుంకర్ది. వీళ్ళ లచ్చమ్మ 7 కమ్మల గుడిసెలు ఉంటే దాన్ని తీసుకొచ్చి మన ఇంటికాడ మనల్ని దాదుకుంటాంది అని పోరడు మాట అన్నాడు అనాదా, పోరడు మాట అన్నాడు అనాదా. చిన్నదానా నా భార్య, చిన్నదానా నా భార్య, బాలుడు అన్న మాట నా భార్య, మాట నిజమున్నదా నా భార్య. పాడుబడా నీ మీద మన్నెత్తిపోయా, నీ కూలి తినాలి కానీ నీ తల కొట్ట, నిన్ను తీసుకుపోయి శర్ర వారయ్యా, నన్ను తీసుకుపోయి కరెంటు షాపులకు ఉండగట్ట. నీ మీద మన్ను కూడా నీకు ఎగురం ఉన్నదా? నీకు ఎగురం లేదు, ఈక లేదు. ఈయన పట్టుకొని కుక్కను పట్టుకొని పోదా నీకు తన సంసారం వెళ్ళదిస్తాను. ఏదో వెళ్ళాలని ఈ బాడుకకు నేను రాకముందుకు ఏమున్నది? షిప్పే గతి వీని ముఖం మీద షిప్పెత్తపోటు కలగలేదు ఈ బాడుకకు. నేను చెప్పేది వినవయ్యా ఓ నాదా, చెప్పేది వినవయ్యా ఓ నాదా, పోరని మీద మన్నెత్తిపోయారు. రేపటికల్లా వానికి రాజ్యం వానికి దేశం అప్ప చెప్పినాడు. నిన్ను సుంకర్తనానికే పెట్టుకుంటాడు. నేను ఎప్పటి వాళ్ళ మళ్ళా 7 కమ్మల గుడిసెలకే ఓవుడవుతుంది. అందుకొరకే ప్రజలందరూ నమ్మిర్రు. తల్లిలో దాదుకుంటాను వీరుల అచ్చమ్మని అందరికీ తెలిసే, తండ్రిలో దాదుకుంటాను అందరికీ తెలిసే. ఏదన్నా ఒక్క విధము వేసి ఈ అర్ధరాత్రి వెళ్ళి కడకంని చేతికిస్తాను, కడకం పట్టుకపోయి
అర్ధరాత్రి కాదు, టమాటాలు ఈ పోయాలా? ఖడ్గం పట్టుకపోయి పోరగల్ల నరికిరా. పోరగల్ల చంపేస్తే వాళ్ళు తెల్లటాలకల్లా ఎవరో వాళ్ళని కోపాక్తులు ఎవరో వచ్చి చంపిరని చెప్తాం. ఎందుకంటే ఏడేళ్ళ బట్టి నేను తల్లి చదువుకుంటాను, తండ్రి చదువుకు మనం చంపినామంటే ఎవరు నమ్మరు. అర్ధరాత్రి ఎల్ల పోయి పోరగల్ల నరికిరా. పోరగల్ల నువ్వు నరికొచ్చే వరకల్లా నీకు లడ్డు తయారు చేస్తా, నీకు గుడ్డు తయారు చేస్తా. నీకు లడ్డు పెడతా, గుడ్డు పెడతావా? పిల్లపరాలు అన్ని మూసుకోవాలి, ఎందుకు? అన్ని కూర కొట్టాలి. ఇక నా పిల్లం గుడ్ల పెడతా అన్నట్రా. నీ మొక్కం పాడవాడ. ఇప్పుడు నువ్వే అంటే అదే గుడ్డు పెడతానండి. నీకు గుడ్డు పెట్టేది కూడా తెలియదు. నువ్వే అంటే అదే గుడ్డు పెడతానండి. నాకే వరకు గుడ్డు పెట్టి బాడకావు దుకాణంలోకి పోయి కొనకచ్చి పెడతా. కానీ నేను పెడితే చిన్నగా పెడితే నేను తింత పెడతా. నీ మొగ్గం పాడవాడు. నేను గుడ్డు పెడతా బాడకావు. నేను కోడినా లేకపోతే ఉడునా అన్నవాడు. నేను గుడ్డు చంపిరాపో. ఏనాడు మంత్రి మల్లయ్య చేతికి కడక పెట్టినప్పుడు మంత్రి మల్లయ్య భార్య మాట శవన పెట్టిండు. వీరలచ్చమ్మ అలా నాడు చూసిన ఆ వయ్య రాజులు వచ్చి దొంగ తీసిన చేతి లోపల పెట్టిండు. అయ్యా మంత్రి మల్లయ్య, నీ కడుపులో పుట్టకున్న కన్న కొడుకుల కన్న బిడ్డల కన్నా సాధుకమ్మని చెప్పి నా చేతి లోపల పెట్టి నా కాళ్ళు మొక్కిండు. నా కాళ్ళు మొక్కినందుకు ఇలగల్ల తీసుకొచ్చి నీ చేతి లోపల పెట్టిన బామ ప్రాణం తీయమంటాను. నేను అలా ప్రాణం తీస్తుంది కాదు. నువ్వు మొగోని ఆడదాను. అందుకే తీవాట నీ ప్రాణం తీస్తా. కొట్టకపోతే భయం అని కొడతావా? కొట్టకపోతే భయం అని నన్ను ఒక్క దెబ్బ కొడితే నేను పిసికే చంపుతా. నన్ను ఒక్క దెబ్బ కొడితే పిసికే చంపుతా. బొండికాయ బొండికాయ అంటే గిట్ల రావాలి చెయ్యి. గిట్ల తానే ఇట్లా పోయి తప్పది. ఇట్లా వస్తుందా? బొండికాయ వేసి చంపుతా. నిన్ను కోస్తా ఇప్పుడు. చంపవా? సంపా చంపవా? సంపా. నువ్వు చంపపోతే నాదో నేను నీకుండనయ్యా ఓ ప్రాణనాదా. నువ్వు చంపనట్టయితే నీకుండా నేను ఎవరికన్నా పోతా. ఎవరికన్నా పోయిందట. అవగారింటి కదా ఎవరికన్నా ఇగో బామా వీరలచ్చమ్మ సంప. నా తల్లిగారి ఇంటికి నేను వెళ్ళిపోతా. నా అమ్మగారి ఇంటికి నేను వెళ్ళిపోతా. అనుకుంటా గుద్దుకుంటా నన్ను తన్నుకుంటా గుద్దుకుంటా నువ్వు తీసుకొచ్చే నన్ను వాళ్ళకొచ్చే. నోట్టున్న బూతంతా నేను వెళ్ళగాకుతా బండు తిడతా.